హెచ్చరికలు కూడా జారీ చేసింది. తెలంగాణలో పిడుగుపాటుతో నలుగురు కూడా మృతి చెందినట్టు ఇప్పటికే సమాచారం అందింది. హైదరాబాద్లో గంటన్నర పాటు భారీ వర్షం కురిసింది. అయితే ఇవాళ ఉదయం నుంచి మేఘాలు కమ్ముకున్నాయి. భారీ వర్షం దాటికి చార్మినార్ నుంచి పెంచులు కూడా ఊడినట్లు ఇప్పటికే సమాచారం అందింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే తెలంగాణ వ్యాప్తంగా పలు చోట్ల వర్షపాతం నమోదైంది. సో ప్రాంతాల వారీగా చూస్తే ఇల్లందులో అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో నారాయణపూర్లో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే హిమాయత్ నగర్ జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే బేగం బజార్లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు ఏప్రిల్ 8వ తేదీ నుంచి 10వ తేదీ మధ్యలో కూడా తుఫాన్ హెచ్చరికలు జారీ చేశాయి వాతావరణ శాఖ. సో ఇటు ఏపీలో కూడా పలు జిల్లాలో భారీ వర్ష సూచన కూడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. అయితే ఏపీలోని అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే సమాచారం అందుతుంది. సో ఇదే విధంగా ఈ వర్షాలు పడే నేపథ్యంలో తుఫాన్ కూడా వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పి ఇప్పటికే అధికారులు సూచించారు. నిన్న మధ్యాహ్నం కూడా తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం నుంచే ఇటు హైదరాబాద్లో అలానే తెలంగాణ వ్యాప్తం కూడా భారీ వర్షం నమోదైనట్టు తెలుస్తుంది. అయితే ఒకసారి ప్రాంతాల వారీగా చూస్తే ఇల్లందులో అత్యధికంగా 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లో కూడా ఎటు చూసినా వర్షం, అలానే వర్షాలు, ఎటు చూసినా నీళ్లు రావడం. జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడైతే వాటర్ బ్లాక్ అయిందో అక్కడ ఆ వాటర్ తీసే ప్రయత్నాలు కూడా చేశారు. ట్రాఫిక్ ఎక్కడ బ్లాక్ అవ్వకుండా దానికి సంబంధించిన చర్యలు కూడా నిన్నటి నుంచే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు తీసుకోవడం జరుగుతుంది. రోడ్లు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల ప్రజల్లో ఇంట్లోకి నీరు చేరడంతో, వరద నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నగరంతో పాటుగా నగర శివారు ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదు కావడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. నిన్న సాయంత్రం వేళ భారీ వర్షం కురవడంతో ఇటు ఇండ్లకు వెళ్లాల్సిన ప్రయాణికులు, ఉద్యోగులు కూడా ట్రాఫిక్ జామ్లో కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డ పరిస్థితి. నగరంలో ఉన్న రోడ్లు పూర్తిగా జలమయడం, పలు బస్తీల్లో, కాలనీలో చెట్లు విరిగి కింద పడిపోవడంతో కొంత ఇబ్బందికరమైన వాతావరణం నిన్న ఏర్పడింది. ఒక్కసారిగా సమ్మర్ సీజన్లో ఒక్కసారిగా వర్షం పడుతూ హైదరాబాద్ పూర్తిగా అతలాకుతలమని చెప్పుకోవచ్చు. నిన్న మూసీ నది ప్రవాహం కూడా పెరిగినట్లుగా కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే మూసీ పరివాహక ప్రాంతాలతో పాటు మూసీ నాలాలు ఉన్నటువంటి బస్తీలను కూడా అధికారులు అప్రమత్తం చేశారు. జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఇటు అన్ని జోనల్ కమిషనర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి. సహాయక చర్యలు చేపట్టడం, ఓపెన్ ఉన్న మ్యాన్హోల్స్ పూర్తిగా ఓపెన్ చేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని, వృద్ధులు, పిల్లలు కూడా బయటికి రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను అప్రమత్తం చేసిన పరిస్థితి. ఇటు హైడ్రా ప్రత్యేకంగా డిఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేసింది. ఎమర్జెన్సీ యూనిట్స్ ఏదైతే చెట్లు విరగడం, పోల్స్ విరిగిన సందర్భాల్లో కూడా వాటిని వెంటనే పునరుద్ధరించడం, చెట్లు విరిగిన కొమ్మలను వెంటనే తొలగించేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యక్షంగా కొన్ని వాటర్ లాగింగ్ పాయింట్స్తో పాటు కొన్ని కాలనీలో చెట్లు విరిగిన ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. ఓవరాల్గా చూస్తే హైదరాబాద్లో ఇటు హిమాయత్ నగర్తో ముషీరాబాద్, చార్మినార్, సరూర్ కొన్ని ప్రాంతాల్లో 9 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా అయ్యారని చెప్పుకోవచ్చు. ఈ రోజుతో పాటు మరో 2 రోజులు
హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. హైదరాబాద్తో పాటుగా మరికొన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు జిహెచ్ఎంసీతో పాటుగా డిఆర్ఎఫ్ బృందాలు ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కూడా కొన్ని ప్రాంతాలను ట్రాఫిక్ లాగింగ్ పాయింట్స్ కూడా ఈ ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే కొన్ని లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టిన నేపథ్యంలో మరో 2 రోజులు భారీ వర్షం కురిసే అవకాశాలను వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ, హైడ్రా, విద్యుత్ శాఖ, జలమండలి అధికారులు పూర్తిగా అప్రమత్తమయ్యారు. మరో 2 రోజులు వర్షం కురిసే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటుగా ఎమర్జెన్సీ టీంలను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సౌమ్య. రైట్, నిన్న తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు నమోదయ్యాయి. అటు ఏపీలో కూడా పలు జిల్లాలో వర్షపాతం నమోదైంది. ఇదే నేపథ్యంలో రానున్న రోజుల్లో కూడా అంటే ఏప్రిల్ 8 నుంచి ఏప్రిల్ 10 మధ్యలో కూడా తుఫాన్ రావచ్చు అనే హెచ్చరికలు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే అత్యధికంగా తెలంగాణలో ప్రాంతాల వారిగా చూస్తే అత్యధికంగా ఇల్లందులో 13.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్లో 10.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇటు హైదరాబాద్లో హిమాయత్ నగర్లోని జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 9.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే బేగం బజార్లో 9.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అయితే వర్షం కారణంగా చార్మినార్ దగ్గర పెంచులూడి కింద పడిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఏపీలో కూడా పలు జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అల్లూరి జిల్లా, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లా, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాలో భారీ వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఈ నేపథ్యంలో వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి నాగలక్ష్మి టెంపుల్ పక్కన కొంతవరకు పడే ఆ టైంలో ఎవరూ లేకపోవడం వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఒకసారి బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు, పైన ఉన్నటువంటి గోపుర ప్రాంతం లాగా ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ ప్రాంతంలో మొత్తం కూడా గతంలో చేసినటువంటి నిర్మాణం ఏదైతే ఉందో అక్కడ మరమ్మతులు చేసినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఆ డిజైన్ మొత్తం కూడా కింద పడింది. అయితే ఒక్కసారిగా ఇక్కడికి వచ్చినటువంటి సందర్శకులు భయంతో పరుగులు తీశారు. ఎవరి మీద పడకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ చార్మినార్ చుట్టూ పరిసర ప్రాంతంలో దాదాపు కొన్ని కిలోమీటర్ల వరకు కూడా ఈ వర్షపు నీరంతా నిల్వ ఉండడంతో అటు జిహెచ్ఎంసీ సిబ్బంది మొత్తం ఈ నీటిని క్లియర్ చేశారు. ఈ రోజు శుక్రవారం కావడంతో ఎక్కువ సంఖ్యలో భాగ్యలక్ష్మి టెంపుల్కి భక్తులు వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిన్న పడినటువంటి పెచ్చుల్ని క్లియర్ చేయడంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి వర్షపు నీటినంతా కూడా క్లియర్ చేశారు. జిల్లాల విషయానికి వస్తే జిల్లాల్లో కూడా కొన్ని జిల్లాల్లో అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్లుగా కూడా అటు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అత్యవసర సమయం అయితే తప్ప ఎవరూ బయటికి రావద్దని కూడా అధికారులు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా రోడ్ల మీద నీటి నిల్వ ఉండకుండా క్లియర్